జరిగిన ఏమన్నా 11వ తారీఖు ఎలక్షన్స్ అయిపోయినాయి కాబట్టి ఇప్పుడు మేము పత్రికా సమావేశం నిర్వహించడం జరుగుతుంది. వనపర్తిలో కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ ఒక్క 33 వార్డుల పోటీ చేయలేకపోయినవి. భారతీయ జనతా పార్టీ 33 వార్డులో మేము పోటీ చేయడం జరిగింది. అవి 31 వార్డుకు మాత్రం పరిమితమైనవి. మేము ఎమ్మెల్యేలు మాకు ఎంపీలు ఇక్కడ లోకల్ స్థానికంగా లేకున్నా కూడా మా భారతీయ జనతా పార్టీ మా 33 వాళ్ళ అభ్యర్థులు ఆర్థికంగా ధనబలం లేకున్నా కూడా ఒక గుండె బలంతోన ఈరోజు పోటీ చేయడం జరిగింది. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ ఇచ్చే కేంద్ర నిధులని 15 ఫైనాన్స్ నిధులన్నీ వచ్చేది మున్సిపాలిటీలకు కానీ గ్రామ పంచాయతీలకు కానీ ఒక భారతీయ జనతా పార్టీ కేంద్ర నిధులు మాత్రమే. ఇక్కడ రాష్ట్రంలో మున్సిపాలిటీకి వచ్చేది ఒక్క పైసా కూడా లేదు, జీరో. కాంగ్రెస్ వాళ్ళు ఒకటి ఉంది, వాళ్ళది మాయమాటలు చెప్పి ఉచిత హామీలు అని చెప్పి ఇప్పుడు వాళ్ళకి ఇచ్చిన హామీలు 6 గ్యారంటీలు 420 మాటలు ఏ ఒక్కటి నిలబెట్టుకోకుండా ఈరోజు మీ పాలన ఒక భారతీయ జనతా పార్టీ ఇస్తుంది. ఈరోజు గౌరవనీయులైన మేఘారెడ్డి గారు, అదే గౌరవనీయులైన మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి గారు డబ్బు బలంతోన అధికార హామీతోన వాళ్ళు ఈరోజు పోటీ ఇవ్వడం జరిగింది. కానీ 10 సంవత్సరాలు పరిపాలన చేసిన బీఆర్ఎస్ పార్టీ కానీ ఒక 7-8 సీట్లు మాత్రమే గెలుచుకోగలిగింది. అదే భారతీయ జనతా పార్టీ మాకు మా కార్యకర్తలకు మేమే చైర్మన్ అభ్యర్థి కానీ ఒక కౌన్సిలర్ కానీ మేమే పోటీ చేస్తున్నాం ధైర్యంతో ముందుకు నిలబడింది ఒక భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు మాత్రమే. ఇంకోటి పోతే అధికార పార్టీ కాంగ్రెస్, రాష్ట్రం మొత్తం కాంగ్రెస్ ఉంది. ఈరోజు ప్రజలు ఉంది, నిరుత్సాహం ఉంది. వాళ్ళు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదు ఎక్కడ. వాళ్ళు ఒక్కటి మాత్రమే డబ్బులు పంపించేసి ఓటర్స్ భయభ్రాంతులకు గురి చేసి వీళ్ళు అధికారం చేజిక్కించుకున్నారు. కానీ ఈ డబ్బు అనేది ఈ భయభ్రాంతులకు గురి చేసేది ఇంకా కొన్ని రోజులు మీ ముందర రాబోతారు. ఎందుకంటే మీకే తెలుస్తుంది ఈ డబ్బు అహంకారము ఈ అధికారం అనేది మీకు ఎప్పుడు శాశ్వతం కాదు. ఒక నీతిమంతమైన పాలన ఇచ్చేది భారతీయ జనతా పార్టీ. రాబోయే కాలంలో కూడా భారతీయ జనతా పార్టీ అధికారం రాబోతుంది. ఇది గుర్తించుకోండి. వీడు ఇచ్చే నిధులన్నీ ఈరోజు 15 ఫైనాన్స్ మున్సిపాలిటీలకు ఇచ్చే ప్రతి పైసా వీధి లైట్ల కానించి మరుగుదొడ్ల కానించి మొత్తం భారతీయ జనతా పార్టీ పైసలు మాత్రమే. మొన్న వచ్చింది 15,30,00,000 సెంట్రల్ నిధి మున్సిపాలిటీకి వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం ఏమొచ్చింది? ఈరోజు మేము అభివృద్ధి చేస్తాం అభివృద్ధి చేస్తాం ఎట్లా చేసిండు కొంతమందికి మన ఓటర్స్ కంటే నీవు కాంగ్రెస్ బీజేపీ కోటేస్తే బీఆర్ఎస్ పోటీ లేదు, ఓన్లీ బీజేపీ కాంగ్రెస్. అప్పుడు మేఘారెడ్డి గారు సర్వే చేయించుకున్నారు. వనపర్తిలో పత్రికా మిత్రులు మీకు కూడా తెలుసు, ఒక 8 నుంచి 12 మధ్యలో భారతీయ జనతా పార్టీ స్థానాలు వస్తాయని చెప్పి అప్పుడు మేము కీలకమైతాం, వనపర్తి మున్సిపాలిటీని కైవసం చేసుకుంటామని భయంతో ఇక్కడ ఒక గౌరవనీయ ఎమ్మెల్యే మేఘారెడ్డి గారు, స్పోర్ట్స్ పర్సన్ చైర్మన్ శివసేనారెడ్డి గారు, ప్రణాళిక ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి గారు, మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి గారు, కాంగ్రెస్కి వెళ్ళి 2 మంత్రులు మినిస్టర్లు, బీఆర్ఎస్ పార్టీకి వెళ్ళి ఒక నిరంజన్ రెడ్డి గారు ఉన్న అధికారాలు అనుభవించిన వాళ్ళు, అధికారంలో ఉన్నవాళ్ళు ఎంతో ప్రజలకు మాయమాటలు చెప్పి మీరు బీజేపీ కోటేస్తే డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇయ్యం, పింఛన్ తీసేస్తాం అంటే అమాయకులు కొంతమంది ప్రజలు. వాస్తవంగా వీళ్ళు గెలిస్తే వీళ్ళు ఏమున్నారు కదా ఎమ్మెల్యే, వీళ్ళు ఎమ్మెల్యే కాదా అనుకొని ఏం చేస్తారని కొంతమంది భయపడ్డారు. మాతో చెప్పడం కూడా జరిగింది. అయితే ఈ కేంద్ర నిధులు వచ్చేది కొంతమందికి తెలియదు, అమాయకులకు ఏం తెలుస్తుంది? కొంచెం నువ్వు డబ్బులు ఇచ్చి ప్రజలను భయభ్రాంతం చేసి ఓట్లు వేపించుకొని సిగ్గుండాలే మీకు. తెల్లవారుదాన 3 గంటలకు కరెంటు తీసి 10 తారీఖు 11వ తారీఖు పోలింగ్ అవుతుంటే మీకు ఉదయం 3 గంటలకు కరెంటు తీసి 5:30 ఆన్ చేసిండ్రు. ఆ మధ్యకాలంలో డబ్బులు విచ్చలవిడి డబ్బులు పంపిణీ చేసిండ్రు. ఈరోజు గౌరవ మేఘారెడ్డి గారు మేము చెప్తున్నాం, భారతీయ జనతా పార్టీ ఓడిపోలేదు. ఈరోజు మున్సిపాలిటీ కైవసం మాది. 7 వార్డులు సెకండ్ స్థానంలో ఉన్నవి, 2 వార్డులు మాత్రం మేము గెలిచడం జరిగింది. అంటే 9 33లో 9 మేము వస్తే ఇంకా మేము కష్టపడితే 11-12 మావి సీట్లు. కాబట్టి మీరు భయభ్రాంతులకు గురి చేసి మమ్మల్ని ప్రజలని వాళ్ళని ఇబ్బందులు పెట్టిన తప్ప కానీ మనం భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు
ఓడిపోయిన కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి, భాజపా కార్యకర్తలు పోటీ చేసిన అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తున్నాను. వాళ్ళకి ఎందుకంటే ఆర్థికంగా లేకున్నా ఒక భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ సంక్షేమ పథకాలు ఇచ్చేది మేమే, రేషన్ బియ్యం ఇచ్చేది మేమే, పింఛన్లు ఇచ్చేది మేమే, సిసి రోడ్లు మేము మావే, వీధి లైట్లు మావే, ఉచిత సిలిండర్లు మావే, ఎన్నో సంక్షేమ పథకాలు ఈరోజు మున్సిపాలిటీకి అందజేసింది కేంద్ర ప్రభుత్వం నిధులు అని చెప్పి ఆ ధైర్యంతో మనం ముందుకు పోవడం జరిగింది. మా కార్యకర్తలు 20-30 ఏళ్ళకి వెళ్ళి జెండాలు మోసిన కార్యకర్తలు ఇక్కడే ఉన్నాడు. విజయ్ అంట కుమార్ ఏం ఆర్థికంగా లేదు, ప్రజలకు సేవ చేసిండు, ప్రజలకు అందుబాటులో ఉన్నాడు, ప్రజలు ఈరోజు తీర్పిచ్చిండు. అదే వాటిలో కూడా మంచి మంచి ఎంఐఎంలు గతంలో ఒక మాజీ మున్సిపల్ చైర్మన్ ఓడగొట్టిన ఘనత ఒక ఆయన జంపన్నటువంటి వాళ్ళు ఈరోజు ఒక యువకుని చేతిలో ఓడిపోవడం జరిగింది. అంటే ఈరోజు ప్రజలు ఎంత చేసినా కూడా కాంగ్రెస్లో ఎన్నో మీ గ్రూపులు ఉండొచ్చు, ఎన్ని గ్రూపులు చేసుకొని ఇండిపెండెంట్ గా కాంగ్రెస్ గా పోటీ చేసి మళ్ళా అంతా ఒకటయ్యి ఈరోజు చైర్మన్ కైవసం చేసుకోవడం అది గొప్పతనం కాదు. అందు గురించి ఇప్పటికైనా మా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, ఓడిపోయిన కార్యకర్తలు ఏం అధైర్యపడతలేం. మేము భారతీయ జనతా పార్టీకి 33 వార్డులకు వెళ్ళి పోటీ చేసిన ఘనత ఎవరిదయ్యా అంటే భారతీయ జనతా పార్టీ. నీవు అధికారంలో ఉండి 33 వార్డులకు పోటీ చేయలే, అధికారం అనుభవించిన ఆయన 33 వార్డులకు పోటీ చేయలే అంటే మీకు భయం. ఈ భారతీయ జనతా పార్టీ చేసింది 33 వార్డులకు పోటీ చేయాలి. రేపటి నుంచి మా యువకుడు విజయ్ గారు, మా సతీమణి నిర్మల ఉన్నారు. కానీ మున్సిపాలిటీలో ఎన్ని అవకతవకలు జరుగుతున్నావో అవి నిలబెడతాం, ఎండదీస్తాం. మీ మున్సిపల్ అధికారులను కానీ మున్సిపల్ అధికారులు ఈ యొక్క అధికార పార్టీ కొమ్ము కాస్తున్నారు. మున్సిపాలిటీలో ఎంత అవినీతి ఉందో రేపటి నుంచి మా 2 కౌన్సిలర్లు వారికి తోడుగా భారతీయ జనతా పార్టీ జిల్లా పార్టీ మేము అండగా ఉండి వాళ్ళని అవినీతిని ఎండగడతామని చెప్పి మేము తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా కొంతమంది కౌన్సిలర్, బీఆర్ఎస్ కౌన్సిలర్స్, కాంగ్రెస్ కౌన్సిలర్ అందరూ డబుల్ బెడ్రూమ్ పేరు మీద తీసుకొని ప్రజలకు డబుల్ బెడ్రూమ్ ఇవ్వకుండా మా 3 లక్షలకు 2 లక్షలకు అమ్ముకున్న వ్యక్తులు ఉన్నారు. వాళ్ళు కూడా చిట్టా తీస్తాం. వాళ్ళు చిట్టా తీసి కూడా అవినీతిని ఎండగడతాం మేము. అందుకొరకు భారతీయ జనతా పార్టీ పోటీ చేసిన అభ్యర్థులకు అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను. ఎందుకంటే మనం ఓడిపోలేదు మిత్రమా, మనం గెలిచినాం. అవినీతి పరులు గెలిచిండ్రు, అవినీతి పరులు ఈరోజు మున్సిపాలిటీలో ఉన్నారు. మన దమ్ము ధైర్యంతో ఈరోజు మనం పోటీ చేసినాం. కాబట్టి ఈ అవినీతి పరుల భర్తం ప్రతి వార్డు సమస్యలకి వెళ్ళి మేము ఫైట్ చేస్తాం. ప్రతి వార్డు నుంచి మేము సమస్యలు తీసుకొని మేము మున్సిపాలిటీ ముందల నిలదీస్తాం. ఇవన్నీ గౌరవనీయులైన మేఘారెడ్డి గారు ఇప్పటి నుంచైనా అర్థం చేసుకోండి. వనపర్తి మున్సిపాలిటీని ఒక అభివృద్ధి పరంగా పరచండి తప్ప అవినీతి పాలన చేస్తే మాత్రం భారతీయ జనతా పార్టీ మేము వెంటాడుతుందని చెప్పి తెలియజేస్తున్నాం.